ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో బేల్పూరి ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆనియన్స్ ఒక 3 కట్ చేసుకున్న మీడియం సైజ్వి, హాఫ్ ఆనియన్స్ వేస్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నా, ఆ 2 పచ్చిమిర్చి కూడా దీంట్లో వేసేసుకున్నా. టమాటా చిన్న సైజువి, చెర్రీ సైజువి 3 తీసుకున్నా. ఈ 3 టమాటాలు వేసేసాక బాగా అదుముతూ కలపండి. అదుముతూ కలిపితే కనుక మనకి ఫ్లేవర్ అనేది బాగా పడుతూ ఉంటుంది. వాటికి అన్నీ మిక్స్ చేస్తూ ఉంటే దీంట్లోనే ఒక స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ కారం వేసుకోండి. ఈ 2 వేసినాక కూడా కలిపేసి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కానీ గీ కానీ మీ ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. అది కూడా వేసినాక బాగా కలిపేసి బాగా కలపండి. బాగా కలిపితేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం కొంచెంగా మరమరాలు ఇప్పుడు తీసుకొని వేసుకుంటూ ఉండండి. మరమరాలు అట్లా వేసుకున్నాక బాగా అదుముతూ కలపండి. కలిపేసి చూసారా, నేను ఎట్లాగా అదుముతూ కలుపుతున్నానో అట్లాగా అదుముతూ కలపాలి. దీంట్లోనే నేను మిక్చర్ కూడా వేసుకున్నా. కాన్ కూడా వేసుకుంటున్నా నేను. దీంట్లో మిక్చరు కాను 2 వేసుకున్నా. దీంట్లోనే పల్లీలు వచ్చినాయని నేను ఇంక సపరేట్గా పల్లీలు అనేవి వేయలేదు. ఇవి కూడా దాంట్లో మిక్స్ చేసుకోండి. వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేయకుండానే ఆ టమాటా జ్యూస్ అండ్ ఆయిల్ వీటిల్లో ఉండేవే ఆనియన్ ఉంటుంది కదా, వాటర్ ఉంటుంది కదా, సో ఆనియన్ వాటర్, టమాటా వాటర్ వీటితోటే ఇది చేసుకోవాలి. లాస్ట్లో కనుక మీకు ఇష్టమైతే కనుక కొత్తిమీర కూడా జల్లుకోండి, బాగుంటుంది. ఇప్పుడు నేను నిమ్మకాయలు ఒక 2 తీసుకున్నా, జ్యూసీగా ఉండేవి. నేను ఎక్కువ మొత్తంలో చేసుకున్నా. మోస్ట్లీ నేను చేసుకున్నది ఒక 5 to 6 మెంబర్స్ వరకు యూజ్ అయ్యిద్ది అన్నమాట. అంటే డిన్నర్ చేయకుండా మేము యాక్చువల్గా డిన్నర్ కానీ యూజ్ చేసుకున్నాం దీన్ని. మిగిలిన ఆనియన్ కూడా నేను ఇప్పుడు ఇంకా ముందు సగం ఆనియన్ వదిలేను కదా, ఆ ఆనియన్ని కూడా ఇప్పుడు నేను వేసేస్తున్నా. వేసేసి మొత్తం వేసేసి అంతా కలిపేస్తున్నా. ఇప్పుడు ఈ ఆనియన్ వేసేటప్పుడే మీకు యాక్చువల్లీ ఇష్టం ఉంటే కనుక కొత్తిమీర కూడా వేసుకోండి మీ దగ్గర ఉంటే. నా దగ్గర ఆ రోజు లేదు, అందుకే నేను వేయలేదు. ఇంతే, బొరుగుల మిక్చర్ చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే మనం హెల్దీగా చేసుకొని తినచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టేస్టీ బొరుగుల మిక్చర్ రెడీ.